సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని మాట విందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము ఈ 7వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇక్కడ కృంగిపోయిన వానికి ప్రభు దగ్గర నుంచి వచ్చిన వర్తమానం. మన ఆత్మీయ జీవితంలో ఇది చాలా అవసరమైన పాఠం. ఇక్కడ ఏలియా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఆకాశానికి ఆజ్ఞాపించి అద్భుతాలు చేశాడు. తడిసిపోయిన బలిపీఠం కొరకు ప్రార్థన చేసి అద్భుతాలు చేశాడు. చనిపోయిన శవం దగ్గర ప్రార్థించి అద్భుతాలు చేశాడు. రాజభవనంలో అద్భుతం చేశాడు. అంత పిండి ఇంత రొట్టె దగ్గర అద్భుతం చేశాడు. తన జీవితంలో చేసిన ప్రతిదీ అద్భుతమే. ప్రతిదానిలో దేవుడు ఉన్నాడు అనేటట్టుగా కార్యాలు జరిగాయి. కానీ చిత్రం ఏమిటో తెలుసా? అంతటి గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి మనం ఏనాడు ఊహించని రీతిలో శక్తిహీనుడైపోయాడు. ఆ ఏలియా చరిత్ర ఎవ్వరు చదివినా అయ్యో పాపం అనడానికి కాదు. ఏలియా చరిత్ర చదివినప్పుడల్లా నీకు నాకు ఎనలేని ధైర్యం, అంతులేని కృప, సమర్థుడైన దేవుని శక్తి అర్థమై తీరాలి. ఇక్కడ రాయబడింది ఏమిటంటే తాను బలహీనుడైపోయాడు. ఆకాశాన్ని వణికించినవాడు, భూమిని పగలగొట్టినవాడు, శవాన్ని బ్రతికించినవాడు, తడిసిపోయిన బలిపీఠాన్ని మండించినవాడు, అరిచేయి అంత మేఘంలో నుంచి ఆశీర్వాదాలు కుమ్మరించినవాడు కృంగిపోయాడు. ఎక్కడ కృంగిపోయాడంటే ఓ బెదిరింపు లేఖ వచ్చింది మహారాణి దగ్గర నుంచి. ఆ మహారాణి దగ్గర నుంచి వచ్చిన ఆ బెదిరింపు లేఖను చూచి కృంగిపోయి పారిపోయి చనిపోతాలని తీర్మానం చేసుకుని నన్ను చంపయ్యా అని ఆయన బ్రతిమలాడుతూ వచ్చాడు. ఈ సంఘటన మన ముందు ఎప్పుడూ ఉంచుకోవాలి. కారణం ఏమిటో తెలుసా? మనం ఎంత భక్తి ప్రసంగాలు చేసినా, గట్టిగా ఆరాధన చేసినా, దేవుని కొరకు ఇన్ని సంవత్సరాలు బ్రతికామని చెప్పినా కొన్నిసార్లు ఏలియాకు జరిగిన సంఘటనలే మన జీవితంలో ఎదురవుతాయి. కృంగిపోవుట, పారిపోవుట, చనిపోవాలని ఆశ పుట్టుట, ఈ పదాలు మనం అప్పుడప్పుడు వాడుతుంటాం. మన పితామహుడు ఏలియా కూడా ఈ పదాలే వాడాడు. మరి ఈ మాటలు వింటున్న తర్వాత ఎన్నిసార్లు ఇక నేను బ్రతకడం అనవసరం అనుకున్నావు, ఎన్నిసార్లు ఇక నాకు మేలు జరగదేమో అని అనుకున్నావు. బాగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యం చాలా తేటగా చెబుతుంది. ఈ అధ్యాయం రాయబడింది ఏలియా బలహీనుడు అని చెప్పడానికి కాదు. ఏలియా బలహీనుడైనప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదనే సత్యం నీకును నాకును ఒక గుణపాఠం అనే విషయాన్ని గమనించాలి. అంతటి బలహీనుని దగ్గరికి దేవుని దూత దిగి వచ్చింది. వచ్చి చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీకు శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉంది. ఆ ఒక్క మాట చదవండి. నీకు శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది. అతని పరిస్థితి ఏమిటి? ఓ రకంగా పారిపోయాడు, ఒక రకంగా చనిపోవాలనుకున్నాడు. ఇక్కడ నా వల్ల కాదు అన్నాడు. నేనేం గొప్పవాడిని కాదు అన్నాడు. నేను సమర్థుడిని కాను అన్నాడు. నీవేమో నీ బలహీనతలు చెబుతున్నావు.
ఏలియా ఏమో బలహీనతలు చెబుతున్నాడు. ఒక్కసారి ఈ చరిత్ర ఎంత విడ్డూరంగా ఉంటుందండి. దేవుడి దగ్గర మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇక నా వల్ల కాదయ్యా అని. కొన్నిసార్లు నేను సేవ చేయలేనయ్యా, కుటుంబాన్ని నడిపించలేనయ్యా అని మన బలహీనతలన్నీ చెబితే ఆయన వాటిని ఏం పట్టించుకోక తన మనసులో ఉన్న మాట ప్రకారం నీతో నేను గొప్ప పనులు చేయిస్తాను అనేటట్టుగా దేవుని వర్తమానం వస్తే మనకు అది అబ్బురంగాను విడ్డూరంగా అనిపిస్తుంది. క్రైస్తవ జీవితం ఆశ్చర్యం. నడిపించే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. నీ బలహీనతల వైపు ఆయన మనసు పెట్టడు. కానీ ఆయనకున్నదేమిటో తెలుసా? నేను బలవంతుడను గనక నా బలహీనమైన ఈ పిల్లలతో ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని బలమైన కార్యాలు నేను చేయబోతున్నాను. ఈ రోజున వాగ్దానపూర్వకంగా విశ్వసించండి. నీవు బలహీనుడమైనప్పుడల్లా నీవు ఆరాధన చేసుకునే దేవుడు నీ ద్వారా బలమైన కార్యములు చేయునుగాక. ఒక శక్తికి మించిన ప్రయాణాన్ని నిలబెట్టి ఆయన నడిపిస్తానే ఉంటాడు. అందుకని మన దేవుడు ఏ కోణంలో కూడా మనల్ని విడిచిపెట్టాడు. భక్తిగా ఉన్నప్పుడు విడిచిపెట్టాడు, బలహీనమైనప్పుడు విడిచిపెట్టాడు. ఈరోజు నా యేసుని బట్టి నేను చెప్పగలిగిన మాట, నీ కొరకు ఆయన సిద్ధపరిచినవి కొన్ని ఉన్నవి. ఆయన సిద్ధపరిచింది మొదటిది ప్రయాణం. ఆయన సిద్ధపరిచింది నీకు పాలు తేనెల దేశం. ఆయన నీకు సిద్ధపరిచింది మహిమ. ఆయన నీకు సిద్ధపరిచింది శ్రమలు. ఆయన నీకు సిద్ధపరిచింది దేవునితో ఏలడం. ఇవన్నీ దేవుడు సిద్ధపరిచాడు. కానీ శోధకుడు మధ్యలో నిన్ను ఆపి, నువ్వా బలహీనుడివి, నీవా చేతగాని వాడివి, నీ ప్రార్థన దేవుడి దగ్గరకు వెళ్ళదు, నీకా విలువ లేదు, దేవుడు నీ కార్యాలు చేయటంలా అని ఆయన సిద్ధపరిచిన కార్యాలు మనం అనుభవించకుండా, అంటే స్వతంత్రించుకోకుండా మనల్ని ఎప్పుడూ బలహీనపరుస్తాడు. కనుక మీ అందరికీ దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, దేవుడు సిద్ధపరిచినవి నీది తీసి మరొకరికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడడు. గనుక ఆయన సిద్ధపరిచినవన్నీ నీవు పొందేటట్టుగా బలహీనుడమైనా, జారిపోయినా, దిగజారిపోయినా, తొందరపడిపోయినా వీటన్నిటిని పట్టించుకోకుండా తన కృప చేత నిన్ను బలపరచగలిగిన దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక సేవకుడిగా నేను సంతోషిస్తున్నాను. ఏ రోజున నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. శక్తికి మించిన ప్రయాణం మొదలు సిద్ధపాటు. శక్తికి మించిన ప్రయాణం అంటే ఆ పదంలోనే అర్థమయ్యింది. ప్రయాణం వేరు, శక్తికి మించిన ప్రయాణం వేరు. ఇప్పుడు యేసుతో నడిచేటప్పుడల్లా నీ ప్రయాణం ప్రతిదీ శక్తికి మించినట్టే ఉంటుంది. అంటే ప్రార్థన చేయటం కూడా కొన్నిసార్లు నీ వల్ల కాదు. ప్రార్థన చేయటం అనేది శక్తికి మించిన పనిగా ఉంటుంది. కొన్నిసార్లు దశమ భాగం ఇవ్వటం ఉందే చాలా కష్టంగా ఉంటుంది నీ పరిస్థితుల వలన. అది ఇవ్వటం కూడా శక్తికి మించిన కార్యంలాగా ఉంటుంది. కొన్నిసార్లు నీ సహోదరుని పలకరిస్తావు, ప్రేమిస్తావు, కానీ కొన్ని పరిస్థితుల్లో అతన్ని క్షమించడమైనా, అతన్ని ప్రేమించడమైనా, అతనితో కలిసి తిరగడమైనా నీకు శక్తికి మించే ఉంటుంది. కొన్నిసార్లు దేవుని కొరకు సేవకులతో నడవడం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు బాగుంటుంది. కొన్నిసార్లు ఆ సేవకులతో నడిచి పరిచయంలో సాగటం నీకు శక్తికి మించిందయి ఉంటుంది. అయినా అన్ని శక్తికి మించిన కార్యాలే నా దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఆ లూకాసు వర్తమానంలో యేసు ప్రభు ప్రయాణం చేశాడు. యేసు ప్రభు ప్రయాణం ఎలా ఉంది చదవండి. లూకాసు వర్తమానంలోని 4వ అధ్యాయంలోని మొదటి వాక్యాన్ని ప్రారంభిద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి 40 దినముల అరణ్యములో నడిపించబడి. ఇప్పుడు యేసు ప్రభు సేవను గురించి 2 మాటలు విందాం. ఇది శక్తికి మించిన ప్రయాణం అనే దానికి యేసు ప్రభువే మనకు ఉదాహరణ. కనుక మనుషుల వైపు చూడటం కంటే మన విశ్వాసకర్త అయిన దేవుని వైపు చూద్దాం. ఈ యేసు ప్రభు నీడలో బాప్తిసం పొంది బయటకు వచ్చారు. ఆత్మదేవుడు దిగి వచ్చాడు. పరలోక స్వరం వినబడింది. ఇవన్నీ మనం ఎరుగుదు. ఆ తర్వాత ఆ ప్రయాణం ఎలా ప్రారంభించాడు అని అంటే, అక్కడ 40 దినములు ఆత్మ చేత
అరణ్యములో నడిపింపబడి. నీకు మొదటి మాట ఏమిటంటే ఆయన సిద్ధపరిచిన ఆ శక్తికి మించిన ప్రయాణములో అంతఃపురముల మీద, రాజభవనాలున్న రాజదర్బారులోను, రహదారి మీద అన్ని అనుకూలంగా ఉన్న మార్గంలో నడిపిస్తాడు అనుకోబాకు. ఇక్కడ రాయబడింది యేసును కూడా బాప్తిసం పొందినాక అరణ్య మార్గమున, ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఏది మన కంటికి కనబడదు, ఏది మన ప్రాణానికి తెప్పరిల్ల చేయదు. దేవుడు సిద్ధపరిచిన ఈ మార్గములో నా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు గనక ఇది సునాయాసంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి అని మాత్రం ఎప్పుడు అనుకోబాకు. ఇంచుమించు ఎవరి చరిత్ర చదివినా అరణ్యములోనే యాత్ర మొదలయ్యింది. ఈ రోజున ఊళ్ళో ఉన్నా, అయిన మళ్ళ మధ్య ఉన్నా, పరిశుద్ధ గ్రంథం కొత్తది ఉన్నా, అన్నీ అనుకూలంగా ఉన్నా నా దేవుడు అరణ్య అనుభవంలోని నిన్ను నడిపిస్తాడు. ఈ అరణ్య అనుభవంలో నడిపించేటప్పుడు అది నీకు శక్తికి మించిన ప్రయాణం అవుతుంది. మన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు ఒక ప్రయాణంలో ఉన్నాం. దీనికి 2 పట్టాలు ఉంటాయి. ఒక పట్ట ఆత్మ నడిపింపు, రెండవ పట్ట ఏమిటి? అపవాది చేత శోధించబడుట. ఈ 2 పట్టాల మీద రైలు పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తాలి. ప్రభువా, ఆత్మ నడిపింపు నాకు దయచేయి నాయన, కానీ ఈ అపవాది శోధించే మార్గం నాకు అక్కరలేదయ్యా అంటే ప్రయాణం చేసే రైలు ఒక పట్టా మీద వెళుతుందా? వెళ్ళటానికి అవకాశం లేదు. కనుక మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, రైలుకి మనకి దగ్గర చుట్టరకం ఉంది. రైలు 2 పట్టాల మీద వెళ్ళినట్టు కానీ ఇక్కడ బయలుదేరిన రైలు అద్దరికి చేరేంత వరకు ఆ 2 పట్టాల మీద నడిచినట్టు కానీ మన జీవిత కాలంలో ఈ లోకం నుండి మహిమలోకంలోకి వెళ్ళేంత వరకు, మట్టి ఘట్టం మహిమ కలిగిన యేసు వలె మారేంత వరకు ఈ 2 పట్టాల మీద మన పయనం సాగునుగాక. రైలు పరిగెత్తినంత కాలం ఏ రైలు గురించి అయినా పేపర్లో రాశారా? హైదరాబాద్ నుంచి బయలుదేరి మచిలీపట్నం వచ్చిందని రాయుడు. ఈ 2 పట్టాల మీద పరిగెత్తిన రైళ్ల గురించి ఎప్పుడు రాయుడు. కానీ ఎప్పుడు రాస్తారో తెలుసా? పట్టాలు తప్పితే పడిపోతే రాస్తాడు. నువ్వు పట్టాల మీద నడిచినంత కాలం నిన్ను గురించిన పెద్ద వివరణ ఏమి ఉండదు. పట్టా తప్పిందా, భోగి పడింది. భోగి పడగానే ప్రపంచమంతా తెలిసేట్టుగా పెద్ద పెద్ద అక్షరాలు రాస్తాడు. అందుకని నీ రహదారి దేవుని చేత నిర్ణయించబడింది. అది శక్తికి మించిన ప్రయాణం, అది అరణ్య యాత్ర. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు 2 పట్టాల మీద తప్పకుండా, వరగకుండా, జారకుండా, ఒక మార్గాన్ని తప్పకుండా ఆకాశంలోనున్న పునాదులు గల పట్టణానికి చేరేంత వరకు ఈ 2 పట్టాల మీదే శక్తికి మించైన మనము ప్రయాణము చేయుదుముగాక. మొదటి పట్ట ఆత్మ నడిపింపు, రెండవ పట్ట ఈ రెండిట్లో ఒకటి చిన్నది పెద్దది ఉండదు. ఈ 2 ఒకే కొలతలో ఉంటాయి. ఒకే సమానమైన మార్గం వేయబడుతుంది. ఈ రోజున ఈ మాటలు విన్నాక కొన్నిసార్లు మన వాళ్ళు అప్పుడప్పుడు, దేవా ఇంకెంతకాలం అండి ఈ శోధనలు, బతికినంతకాలం శోధనలేనా, పోయిన నెలంతా శోధించబడ్డానా, ఈ నెలంతా శోధించబడ్డానా, అసలు ఈ 2013 సంవత్సరంలో అసలు ఎల్లప్పుడూ శోధనలే. ఇంట్లో శోధన, ఉద్యోగంలో శోధన, వ్యాపారంలో శోధన, ఆరోగ్యపరంగా శోధన. అయ్యా ఏమిటి కర్మ అని మనం కొన్నిసార్లు దేవుడి మీద అలగడానికి ఇష్టపడతాం. కొన్నిసార్లు దేవుడికి అనుకున్నంత జ్ఞానం లేదేమన్నట్టుగా పనికిమాలిన ఆలోచన చేస్తాం. కారణం ఏమిటో తెలుసా? ఒక్కవేళ శోధనను తప్పించు, ఎందుకయ్యా పద్దాకన కర్మ ఇలా అయిపోయింది అనుకుంటే 2వ పట్టా తీసే ప్రభువా పరిగెత్తే రైల్లాగా పరిగెత్తుతాను అని నువ్వు పలికినట్టు ఉంటుంది. కనుక ఆఖరి శ్వాస విడిచేంత వరకు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం దేవుని దగ్గరకు చేరేంత వరకు ఈ 2 పట్టాలు మనతోనే ఉంటాయి. దీని మీదే శక్తికి మించిన ప్రయాణము చేయుదుముగాక. మరి ఈ మాటలు విన్న తర్వాత అయినా మరి శోధన లేకుండా జీవితం సాగదుగా. ఉదయమేమో నవ్వుకుంటాం, సాయంత్రం ఏమో గొడవ పడతాం, మరుసటి రోజేమో మళ్ళీ ఆనందం ఉంటుంది, మధ్యాహ్నానికి ముసురు పడుతుంది. ఒక పక్కన నష్టం, ఒక పక్కన సంతోషం. నువ్వు ఎప్పుడు అనుకోనాల్సింది ఏమిటంటే 2 పట్టాలు నాకు ఉన్నాయి, ఈ 2 పట్టాల మీద నేను వెళ్ళాలి, శోధన లేకుండా వెళ్ళను గనక నువ్వు ఎంత భక్తిలో ఎరిగినా ప్రతిరోజు శోధించబడుదువుగాక, ప్రతిరోజు పుటం వేయబడుదువుగాక, ప్రతిరోజు దైవ చిత్తాన్ని నెరవేర్చుదువుగాక. కనుక నా యేసును బట్టి శక్తికి మించిన ప్రయాణం చేస్తున్న మీ జీవితంలో మీలో ఎవరికైనా శోధనలు వస్తే భక్తిని సర్ది పెట్టబాకండి.
ఇక ఆగిపోవాలనుకోబాకండి. ఈ రెండిటి పట్టాల మీద నేను పరుగులు తీయాలి, ఇది నాకు శక్తికి మించిన ప్రయాణం. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? శోధనలు తట్టుకోవడం మామూలు బాధ కాదు. శోధనలు కొన్నిసార్లు తట్టుకోలేక భక్తిని కూడా వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఇది శక్తికి మించిన ప్రయాణం అని నువ్వు గమనించి ఇక మీదటనైనా ఒక పక్కన ఆత్మ నడిపింపు ఉండాలి, రెండవ పక్కన దైవ సంబంధమైన ఒక విలువైన శోధనను జయించగలిగిన జీవితం ఈ శక్తికి మించిన ప్రయాణంలో ఉండునుగాక. ఇశ్రాయేలులని 7 లక్షల మందిని నడిపిస్తున్న మోసే ఒక రోజున దేవుడితో అన్నాడు, అయ్యా వీళ్ళని నేను నడిపించలేనయ్యా, వీరిని నేనేమన్నా కన్నానా? నీరు అడిగేవాడు, కూరలు అడిగేవాడు, మాంసం అడిగేవాడు, వీళ్ళంతా నా మీద రంకెలు వేస్తున్నారు, నేను వీళ్ళని కనలేదు కదా, నేను ఇక పొర్రపాటును నడిపించలేను అన్నాడు. అంటే ఇది శక్తికి మించిన ప్రయాణం. అంత మాత్రాన దేవుడు మోషేను విడిచిపెట్టలా, బలపరిచాడు, మళ్ళా నడిపిస్తూనే ఉన్నాడు. దినదినము మన మీద ఆయనకి వాత్సల్యత కలుగుతుందట, కృపచేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడట. 29వ కీర్తన 11వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును, వారిని ఆశీర్వదించును. దేవుడు నీకు అనుగ్రహించేది బలం. మొట్టమొదటి మాట, దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత ఎందుకో ఆత్మదేవుడు మాట్లాడుతుండగా ఎన్నోసార్లు బలహీనలైన వాళ్ళు ఉన్నారు, ఈ భక్తిలో నిలవలేమనుకున్న వాళ్ళు ఉన్నారు, జారిపడిన వాళ్ళు ఉన్నారు, ప్రసంగం బాగానే ఉంది కానీ భక్తి కష్టంగా ఉందనే వాళ్ళు ఉన్నారు. ఎందుకో నా దేవుడు అంటున్నాడు, రైలు పట్టాల మీద పరిగెత్తిన ఆ రైలులాగా మన యాత్రను కొనసాగిస్తూ ఒక పక్కన శోధిస్తున్నాడు, ఒక పక్కన ఆత్మ నడిపింపిస్తున్నాడు, ఒక పక్కన సమాధానం ఇస్తున్నాడు, ఒక పక్కన బలం ఇస్తున్నాడు. ఆయన ఆ విధంగా మన ఆఖరి వరకు నడిపించగలిగిన వాడు గనక ఈ శక్తికి మించిన ప్రయాణంలో మనం కలవరపడకుండా 2 అనుభవాలు గణించాలి. ఒకటి, ఆత్మ నడిపింపు కలిగిన వారమై ఉండాలి. రెండవదిగా ప్రతి శోధనలో మనకు జయమే కలుగునుగాక. కనుక ఈ మార్గంలో ఈ 2 పట్టాల మీద పరిగెత్తి నీవు జయ జీవితాన్ని సాధించడానికి దేవుడు పెట్టిన మొదటి మాట ఏమిటో తెలుసా? నీవు లేచి భోజనము చెయ్యి. మొదట నీవు భోజనం చేసిన వాడవై ఉండాలి. ఈ భోజనం అనే పదాన్ని మనం ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. సరే, ఏమిటా భోజనం? నిర్గమాకాండం 12వ వాక్యం చదువుదాం. దేవుడు ఒక మాట చెప్పాడు మోషేతో, మీ పాలెంలోకి వెళ్ళి మీ పాలెంలో ఉన్న వాళ్ళందరికీ మాట చెప్పు, ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకుని ఈ రాత్రి దాన్ని భోజించి సాయంత్రం ఆ రక్తాన్ని ద్వారబంధాల మీద పూసి దాని చర్మాన్ని ఒలిచి ఆ మాంసాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి నిప్పులతో కాల్చి ఆ తర్వాత లోపలికి వెళ్ళి మీరు భోంచేయాలి. దేవుడు సిద్ధపరిచిన ఆహారం అట్ట నూనెలోనో నీళ్లలోనో ఉడకబెట్టింది కాదు, అది నిప్పుల మీద కాల్చబడాలి. వేడివేడిగా ఆ కాల్చిన మాంసాన్ని నీవు తినగలగాలి. ఈ రోజున ఈ మాంసాహారం మనకు దేనికి సంకేతం అంటే, మనం ఎన్నిసార్లు దేవుని దగ్గరకు వెళ్ళినా, అటు తిరిగి టీవీ పెట్టినా, ఇటు రేడియో దగ్గరికి వెళ్ళినా, వీధి కోటానికి వెళ్ళినా, తన వాక్యాన్ని అగ్ని చేత కాల్చిన ఆ జీవం కలిగిన మాటలను మెండుగా మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ఇర్మియా దైవజనుడు చక్కగా రాసిపెట్టిన మాట ఏమిటో తెలుసా? నీ వాక్యము దొరకగా నేను దాన్ని భుజించాను. నువ్వు భుజించాల్సింది ఏమిటి అంటే, అగ్ని అభిషేకం కలిగిన జీవం కలిగిన దేవుని మాటలు, ఆత్మచేత నింపబడి ప్రవచించిన మాటలు ఎల్లప్పుడూ నీకు భోజనమయ్యుండునుగాక. ఎందుకో నా దేవుడు అంటున్నాడు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది గనక, అది 2 పట్టాల మీద ప్రయాణం గనక, ఒక పక్కన శోధించబడే ప్రయాణం, ఒక పక్కన ఆత్మ నడిపింపగలిగిన ప్రయాణం, ఆఖరి వరకు యేసు వలె పరిగెత్తాలి గనక ఆ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది గనక అందుకు ఈ భోజనం నీకు అవసరం. అది నిప్పుల మీద కాల్చబడిన ఆహారమయ్యుండునుగాక. రెండవది ఏమిటంటే పొంగని రొట్టె. మనుషులందరికీ 2 రకాల ఆహారం దేవుడు సిద్ధం చేశాడు. ఈ సిద్ధంలో అన్నీ అనుకూలంగా ఉంటాయి. పొంగే ఆహారం ఒకటి, పొంగని ఆహారం ఒకటి. ఈ రెండూని ఎదురు పెడతాడు.
మరణం జీవం ఎదురు పెడుతున్నాను, ఏది కావాలో నువ్వు కోరుకో. దేవుడు ఒకే ఆహారం పెట్టి మనల్ని శిక్షించడు, స్వేచ్ఛ ఇచ్చి రెండు పెడతాడు. ఇది పొంగంది, ఇది పొంగేది, ఇది మరణం, ఇది జీవం, ఇది నెమ్మది, ఇది క్షేమం. నువ్వేం కోరుకుంటావు? ఇది మంచి చెడు తెలివిచ్చేది, ఇది జీవవృక్ష ఫలం. రెండు ఇరుకు విశాల మార్గం అన్నీ మన ఎదురు పెడతాడు, నీవే కోరుకోవాలి. ఇక్కడ పెట్టిన మాట ఏమిటో తెలుసా? పొంగని రొట్టెలు నీకు ఆహారమగునుగాక. మనిషి దీన్ని తినడు. ఎంతసేపు పొంగాలండి. ఈ లోకంలో నీవు పరిగెత్తినంత కాలం నిన్ను బలపరచాలనుకుంటే పొంగని జీవితం నీకు ఆహారమయ్యుండునుగాక. పొంగే లక్షణం ఎప్పుడూ పనికిరాదు. ఈ రోజైనా ఒకవేళ పొంగే అనుభవం నీకుంటే, కొంతమందికి ఉంటుందా, వాళ్ళకి ఎంతసేపు గాలి కొట్టాలి. గాలి కొడితే టైం చేస్తాడు. ఎప్పుడైనా తొందరపడి వాళ్ళగాని కొంచెం కించుపరిచావా, నీ అంతు చూసేదాకా నిద్రపోరు. ఇది పొంగేవాని లక్షణం. నా యేసుని బడి చెబుతానా, నీవిచ్చిన కానుకైనా, నువ్వు చెప్పిన సాక్ష్యమైనా, నడతైనా, నీవు చేసిన ప్రార్థన అయినా, నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించిన, ఏమి జరిగినా నేను తినేది పొంగని ఆహారమే తింటున్నాను గనక ఏ విషయంలో కూడా నేను లోకులు నన్ను పొగడినా విమర్శించినా ఏం జరిగినా నేను నా భక్తిలోంచి తొలగిపోకుండా నేను స్థిరముగా ఉండినట్లుగా పొంగని ఆహారమే నేను తిందును అని నీ జీవితంలో ఒక తీర్మానానికి వచ్చి తప్పనిసరిగా మౌనమైన జీవితంలో సాగాలి. ఈ శక్తికి మించిన ప్రయాణానికి ఇది అవసరం. తర్వాత ఈ భోజనంలో కూర పెట్టాడు. చేదు కూరలను దానిని కలిపి నువ్వు తినాలట. మరి పసకా తిన్నప్పుడల్లా, ఆ రొట్టెలు తిన్నప్పుడల్లా, కాల్చబడిన రొట్టె తిన్నప్పుడల్లా నువ్వు వేట మాంసమే తిన్నావు, ఆ గొర్రె మాంసమే తిన్నావు, కానీ దానిలో చేదు వండి తీరాలి. అంటే చేదు నీ జీవితంలో నిత్యము అలవాటు పడుదువుగాక. ఏవుకు కలిగినంత చేదు ఎవ్వరికీ కలగల. అప్పుడు ఏవు అన్నాడు కదా, చేదు కూర తినే రోజులు వచ్చాయి, అందుకని యెహోవా ఇచ్చెను. అంటే చేదు కూరల అనుభవం ఉన్నప్పుడల్లా నీకు అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి. చేదు కూరలు అప్పుడల్లా నిన్ను పొగిడిన వాళ్ళే లెక్కలేనట్టుగా మాట్లాడతారు, నీకు విరోధంగా నిందలు మోపుతారు. నువ్వు ఒక దొంగ, నువ్వు ఒక వ్యభిచారివి, నువ్వు ఒక త్రాగుబోతివి, నువ్వా అన్నట్టుగా లేనిపోనివన్నీ కల్పించి మాట్లాడతారు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, ఇది చేదు కూరల టైము, ఈ చేదు కూర నేను తినాలి. కానీ కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది తెలుసా, నేను యథార్థవంతుణ్ణి, బల్లగుద్ది రుజువు చేస్తా అని నువ్వు అన్నావంటే చేదు కూర తినడానికి ఇష్టపడలేదు. అందుకని చేదు కూరలు తినే ఒక మనస్సు నీ ఇంట్లో చేదెదురైనా, భర్త వలన చేదెదురైనా, భార్య వలన చేదెదురైనా, వ్యాపారంలో చేదెదురైనా, ప్రాణ స్నేహితుల వల్ల చేదెదురైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా చేదు కూరలు అనే భోజనం నువ్వు తినుటకు ఇష్టపడేట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచునుగాక. మూడో ఆహారం చెబుతా. ఏలియా ఊరు బయట ఉన్నాడు. ఉన్న తర్వాత నీ ఆహారం నేను పంపిస్తాను అన్నాడు. ఎలా పంపిస్తాడో చూస్తే, ఒక కాకోలానికి ఆజ్ఞాపిస్తే ఈ కాకులు వెళ్ళి రాజమందిరంలో వంటగదిలో ప్రవేశించి రాజుగారికి సిద్ధపరిచిన అదే ఆహారాన్ని, అదే రొట్టెని కాకులు తీసుకొచ్చి ఇచ్చాయి. ఈ ఏలియా లేవగానే కనిపెట్టేవాడు. కాకి అనే మాటకు అర్థం ఏమిటంటే నీవు ఊహించని సహాయం. మనం ఎప్పుడు ఊహించం, కానీ ఊహించినవన్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోతానే ఉంటాయి. ఊహించని దేవుని కార్యాలు నా జీవితంలో జరిగినట్టే మీ జీవితంలో జరుగునుగాక, భక్తుల జీవితంలో జరిగినట్టే మీకు జరుగునుగాక. ఇది దేవుడు ఆశ్చర్యమైన కార్యాల ద్వారా నీ ఆత్మ జీవితాన్ని పోషించునుగాక. నా దేవుడు కాకుల ద్వారా సిద్ధపరిచిన అలాంటి సంతోషకరమైన మేలు అని ఆహారం ప్రతిరోజు దేవుని యొద్ద నుండి నీకు వచ్చునుగాక. ఇది శక్తికి మించిన ప్రయాణం. మరి శక్తికి మించిన ప్రయాణంలో ఒక పక్కన చూస్తేనేమో కాల్చిన భోజనం పెట్టాడు, మరొక పక్కన చూస్తేనేమో కాకులు పరిగెత్తి వచ్చే భోజనం పెట్టాడు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు కూడా భోజనం వచ్చింది. 2వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. అక్కడ రాయబడింది, ఆమెకు కావలసిన భోజన పదార్థములు రాజు ఇంటిలో నుంచి వచ్చా. మనకొక రాజు ఉన్నాడు, ఆయన సింహాసనాసీనుడై ఆకాశమందున్నాడు. 2-3 కలిసిన చోట ఉండే రాజు అయి ఉన్నాడు. సమస్తాన్ని జయించి మరణపుములు విరిచిన రాజు అయి ఉన్నాడు.
రేపో మాపో రాజ్యం ఏలబోతామన్నాడు. రారాజు సైన్యంలో బిడ్డలుగా మారబోతున్న మనందరి కొరకు ఆ రాజభవనం నుండి ప్రతిరోజు మనకు అవసరమైన ఆహారము పంపింపబడునుగాక. పరలోకపు అంతఃపురము నుండి ప్రతిరోజు నీకు భోజనం అనుగ్రహించబడునుగాక. ఇదంతా ఎందుకయ్యా అంటే శక్తికి మించిన ఆ ప్రయాణంలో నీవు పరిగెత్తాలి గనక మొదటి మాట ఏమిటో తెలుసా? ఆ రైలు పట్టాల మీద పరిగెత్తినట్లుగా ఒకటి ఆత్మ నడిపింపు ఉండాలి. రెండవది ప్రతిరోజు అపవాది చేత మనం ఏమవుతాం? శోధించబడుతూనే ఉంటాం. విసుకక ఈ మార్గంలో నమ్మకంగా మీరు పరిగెత్తుదురుగాక. ఈ పరుగునకు అవసరమైన కాల్చబడిన రొట్టెలని ఆహారం, అలాగే కాకుల ద్వారా వచ్చే ఆహారం, అలాగే అంతఃపురం నుంచి వచ్చే ఆహారం నీకు ఆహారమయ్యుండునుగాక. ఈ ఆహారం తిన్నావా? దీనికి ఇష్టపడ్డావా? నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆలోచించు. మన వ్యక్తిగత జీవితంలో ప్రభువా, నీ ఇంట్లోంచి వచ్చే ఆహారం, నీవు పంపే ఆహారం, నీవు కురిపించే ఆహారం, నీవు కాల్చిన ఆహారం, చేదుకూరల ఆహారం నా భోజనంగా చేయి ప్రభువా. ఈ రైలు పట్టాల మీద నిత్యం శోధించబడుతున్న జయం కలగాలయ్యా. ఆత్మ నడిపింపు నాకు ఉండాలయ్యా. శక్తికి మించి నిన్ను చేరేంత వరకు ఈ ప్రయాణం ఆగిపోకుండా సాగిపోయే కృప దయచే ప్రభు అని మీరు అడగగలిగిన, తీర్మానం చేయగలిగిన మోకరించండి. పరిశుద్ధులను ప్రేమమైన ప్రభు వందనాలయ్య. శక్తికి మించిన ప్రయాణములు, ఒడిదుడుకులు లేకుండా జీవితాన్ని అనుభవిస్తూ ఆత్మ నడిపింపులో సాగలుగునట్లుగా, నీవు సిద్ధపరిచిన భోజనాన్ని ఆరగించగలిగినట్లుగా ప్రతి వాని జీవితంలో కార్యం జరిగించండి. సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను, ఓడిపోని విశ్వాసులు జయవీరులుగా వర్ధిల్లగలిగినట్లుగాను ప్రతి వారిని దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, క్షేమం, రక్షణ భాగ్యం, రాజ్యానికి సిద్ధపాటు కలుగొచ్చేయండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన దీవెనల చేత కూడి ఉన్న ప్రజలకు మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం నిలిచిన వారికి సకల పరిశుద్ధులకును మనకును కృప సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.